అందరికీ నమస్కారం. ఎప్పటికప్పుడు మీ శక్తిని గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల మీ లక్ష్యానికి చేరడం సులభమవుతుంది. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 25వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఎక్కడ దాచేద్దాం? ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మవిశ్వాసం అన్నీ మనిషిలో నింపాడు. ఆ తరువాత బ్రహ్మకి భయం పుట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అవుతాడేమో అని. కాబట్టి వీడి బలాన్ని మొత్తాన్ని వీడికి తెలియకుండా దాచేయాలని అనుకున్నాడు. అప్పుడు ఒక డేగ, నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకివ్వండి అని అంది. మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసుకుంటాడు అని బ్రహ్మ అంటాడు. పోనీ నేను నీటి అడుగున దాచేస్తాను అంది చేప. అప్పుడు మనిషి ఏదో ఒక రోజు నీటిని కూడా జయిస్తాడు అని అంటాడు బ్రహ్మ. నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక. మనిషి నేలను చీల్చి మరీ సాధిస్తాడు అనగా అప్పుడు కోతి ఇలా అంటుంది, సర్వశక్తులను మనిషి లోపలే దాచేద్దాం. శబాష్! మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, అన్నిటినీ జయిస్తాడు. కానీ తన లోపలికి వెళ్ళలేడు, తనను తాను జయించలేడు. కాబట్టి అక్కడే దాచేద్దాం అని అన్నాడు బ్రహ్మ. అప్పటి నుండి సర్వశక్తులను మనిషి లోపలే ఉన్నాయి, కానీ అది గ్రహించకుండా బయట వెతుకుతున్నాడు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. మీలో ఉన్న శక్తిని గ్రహించండి. ప్రతి ఒక్కరూ తమలో దాగి ఉన్న అంతర్గత శక్తులను మర్చిపోయి ఎవరో ఏదో చేయాలని, నిస్సహాయులమని, బలహీనులమని, నిరాశ నిస్పృహలతో భయపడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మీలోకి మీరు తొంగి చూస్తే మీరు ఎంత శక్తివంతులో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక గాజు బుగ్గతో వెలుగుతున్న కిరోసిన్ దీపాన్ని ఊహించుకోండి. కొంత సమయానికి నల్లగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? తెలియదు. నల్లని మసిని తుడిస్తే గానీ వెలుగు కనిపించదు. అపోహలు మాని అంతర్గత శక్తిని బయటకు తీయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి 25వ కథ సమాప్తం.